అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాని చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఒక రూ. 4,000, రూ. 6,000 పెన్షన్ పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి. సో, ఎప్పటి వరకు పెంచబోతుంది, ఎప్పటినుంచి పెంచబోతుందని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులు ఎదురు చూస్తున్నారు. సో, వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ఎప్పటినుంచి అమల్లోకి రాబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అర్హులున్నారో వారికి నిధులు విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి ఇక్కడ ప్రస్తుతం ఇచ్చే పెన్షన్ కాకుండా పెన్షన్ పెంచేందుకైతే సిద్ధమవుతుందండి. ఎవరైతే రూ. 2 తీసుకుంటున్నారో వారికి రూ. 3 తీసుకుంటున్న వారికి పెన్షన్ పెంచబోతుందనమాట. సో, రూ. 2 తీసుకుంటున్న వారికి 4,016 వరకు, రూ. 3 పెన్షన్ తీసుకుంటున్న వారు 6,016 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పెంచబోతుందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులనేవైతే పెంచబోతుందండి. అయితే ఇక్కడ దాదాపుగా 48,00,000 మంది పెన్షన్‌దారులు అయితే ఉన్నారు గదా! సో, వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచి ఇచ్చేందుకైతే సిద్ధమవుతుందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి ఈ యొక్క నిధులని కూడా సర్దుబాటు చేస్తుందండి. ఇప్పటికే ఈ యొక్క పథకం అమలు చేయవలసి ఉండగా మనకి అనేక పథకాలకు సంబంధించి గాను హామీ ఇవ్వడంతో మనకి కాస్త ఆలస్యం అయితే అయిందనమాట. సో, ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులన్నీ కూడా విడుదల చేయబోతుందండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.